ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా ఒక సీనియర్ నాటక కళాకారులు తొర్రూరు గ్రామము మరియు ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలలో మన తెలంగాణలో చాలా ఇతోధికమైన సేవ చేశారు నాటక రంగానికి. ఈ నాటక రంగము ఇలాంటి వారు ఇంకా వారి చెమట ఓడ్చడం వల్ల కళారూపం ఇంకా బ్రతుకుంది. వారి గురించి వారి మాటల్లోనే మనం విందాం. మన తెలంగాణ కళారత్నాలు వారికి నమస్కారాలు తెలుపుకుంటోంది. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. మాది మహబూబాద్ జిల్లా తొర్రూరు. నేను గత 50 సంవత్సరాల నుండి ఈ నాటక రంగంలో ప్రవేశంలో ఉంటూ మొట్టమొదటిగా ప్రజానాట్య మండలి, తదనంతరం తర్వాత అరుణోదయ, జననాట్య మండలి, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో అభ్యుదయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ తొర్రూరులో ఒక నాటక సమాజాన్ని నిర్మించి చైతన్య కళా సమాఖ్య అనే ఒక సంస్థను నిర్మించి 1985 నుండి నాటకాలను ప్రదర్శిస్తూ సామాజిక రుగ్మతలను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినాము. అందులో భాగంగా సబల, చైతన్యం వస్తే, అలాగే ఒక 100 నాటకాలు మేము ప్రదర్శించి ప్రజలను చైతన్య అభ్యుదయ వైపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం. 1991 నుండి మేము చైతన్య కళా సమాఖ్య తొర్రూరు మండల కేంద్రం, ఇప్పుడు మున్సిపాలిటీ అది, అక్కడ నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల నాటకోత్సవాలను నిర్వహిస్తూ ఇప్పటికీ 13 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా, ఒక ఆచారంగా మేము నిర్వహిస్తున్నాం. మా యొక్క ధ్యేయం ఏంటంటే మా మతం మానవత్వం, మా కులం మంచితనం అనే ఆ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ నినాదాన్ని ప్రజల్లో బాగా తీసుకురావడానికి ఈరోజు జరుగుతున్న కులమతాలు, తర్వాత వర్గ విభేదాలు ఉన్న సందర్భంగా వాటిని రూపుమాపడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వయసు ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. మీరు నాటకాలు ఏమేమి పాత్రలు వేశారు, ఎక్కడెక్కడ వేశారు? నేను రాజారెడ్డి గారి డైరెక్షన్లో సబల నాటకంలో డేని పాత్ర వేశాను. తర్వాత చైతన్య వస్తేలో, తర్వాత రాబందుల నాటకంలో సుబ్బిశెట్టి, ఇట్లా చాలా రకాల సాంఘిక నాటకాలు వేస్తారా? సాంఘిక నాటకాలు. సాంఘిక నాటకాలు మీరేమైనా రాశారా? మీరు ఓన్లీ డైరెక్షన్ ఇస్తారా? డైరెక్షన్ అండ్ ఆర్టిస్ట్ అలా కూడా. మీరే ఎక్కడైనా దీనికి మెళకువలన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను మొట్టమొదటిగా చిన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము చిన్నప్పుడు 1975 నుంచి నేను స్టార్ట్ చేసిన. మీ వయసు ఎంత అప్పుడు? నాకు అప్పుడు 14 సంవత్సరాలు. అప్పటి నుంచి చెప్పండి. 14 సంవత్సరాలు. అప్పుడు మాది వామపక్ష భావజాలం కుటుంబం అది. అందులో అప్పుడు ప్రజానాట్య మండలి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రజానాట్య మండలి ద్వారా చాలా కార్యక్రమాలు, అన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఉంటారు. అన్ని ఉంటాయి. ప్రజానాట్య మండలి అంటే అన్ని అంత ప్రజలలోంచి మేళవించి వస్తుంటాయి. పల్లె శుద్ధులు అవన్నీ చేస్తారు. ఇంకా మీరు ఇప్పుడు ఈ ప్రజానాట్య మండలి గురించి కొంచెం చెప్పండి. ప్రజానాట్య మండలి గరికపాటి రాజారావు గారి ఆధ్వర్యంలో ఆనాడు సిపిఐకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా ఉద్భవించింది. వారు ఎన్నో మా భూమి, రకరకాల నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళ యొక్క దాని స్ఫూర్తితోనే మేము ఈ నాటకాలు చేయడం మొదలుపెడతాం. ఇంతవరకు ఎన్ని నాటకాలు వేశారు? నేను ఒక 50 నాటకాలు వేయచ్చు అందాజా. ఎక్కడెక్కడ వేశారు? ఏ ప్రాంతాలలో వేశారు? మా తొర్రూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ కళా పరిషత్తులలో కూడా మేము పార్టిసిపేట్ చేశాం. ఓకే. మన ఇతర రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఇతర జిల్లాలలో ఎక్కడైనా వేశారా? ఇతర జిల్లాల్లో ఖమ్మం, ఇటు మహబూబాద్, వరంగల్, చుట్టుపక్కల జిల్లాలో నల్గొండ ఇక్కడే వేసాం. ఆంధ్ర వెళ్ళారా? ఆంధ్ర వెళ్ళలేదు. ఎలా ఉంది నాటకం అసలు? ఇప్పుడు ఉండే సమాజంలో
నాటకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా అయితే జీవనోపాధి ఉందంటారా లేదంటారా? నాటకం అనేది ఇప్పుడు చాలా వరకు చిన్న చూపు చూస్తుంది, ఆదరణ కూడా తగ్గిపోయింది. గవర్నమెంట్ కూడా దానికి అంతంత మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఎందువల్ల ఎట్లా అయిందంటారు? అంటే సినిమా రంగం, టీవీ రంగం రావటం మెయిన్. ఓకే. చిన్న ఈ మధ్యలో యూట్యూబర్స్ అని అది రావటం చాలా దెబ్బ తగిలింది దానికి. ప్రతి ఒక్కరు కెమెరా పట్టుకొని వాళ్ళు చేయటం వల్ల ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయటం సాధన శ్రమ లేకుండా చేసేస్తున్నారు. ఇంకోటి గురుతుల్యంగా చేయట్లేదు, నేర్చుకోవట్లేదు, ఏది పడితే అది చేసేస్తుంది కదా. అవునండి, చాలా లోపాలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు సురభి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు 140 సంవత్సరాలు 140 సంవత్సరాల చరిత్ర. వాళ్ళ అంటే ఒకప్పుడు సినిమానే మైమర్పించిన వాళ్ళు, మంచి టెక్నిక్స్ సెట్టింగ్స్ అన్ని బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆదరణకారమే, వాళ్ళు వివిధ వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. అదొక బాధాకరమైన విషయం. ఇప్పుడు కూడా ఈ పరిషత్తులు ఉంటేనే నాటక రంగం ఉంటుంది. ఈ నాటక రంగం కూడా దాదాపు ఖర్చుతో కూడుకున్నది. అంటే ఒక నాటిక ప్రదర్శించాలంటే మినిమం ఒక 40,000 50,000 మధ్య అవుతుంది. కానీ ఇప్పుడు ఈ పరిషత్తుల వాళ్ళు ఎంత ఇస్తారు? జస్ట్ 15,000 20,000 కన్నా ఎక్కువ ఇయ్యరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంత డబ్బు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. లేకపోతే తర్వాత దాని మీద ప్రేమ యావతోని పెట్టుకుంటారు. అంతేనండి. కొంతమంది ఆస్తులు కూడా కొట్టుకుంటారు, చాలా మంది పోగొట్టుకున్నారు దీంట్లో. అది ఒక దాన్ని ఏమంటారు అంటే సినిమా రంగంతో ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ప్రజలే చూడట్లేదా ఏంటి? సినిమా రంగంతోనే ఒకటి, తర్వాత టీవీ రంగం రావడం ఇంకా అయిపోయింది. అందులో ఇప్పుడు ఇంకా యూట్యూబర్స్ రావడంలో ఇంకా పడిపోయింది అది. అంటే ఇప్పుడు మంచి నాటకాన్ని ఎప్పుడు కూడా ఆదరిస్తారు కదా, ఇస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఈ వైపు రావట్లేదు. యువకులు కానీ యాక్టర్లు కానీ రావట్లేదు, యువకులు కూడా రావట్లేదు, లైవ్ ప్రోగ్రామ్ కు రావట్లేదు. ఏమైనా టీవీలో ప్రోగ్రామ్ చేసి 50 సార్లు ఈ వీడియోలు వేసుకుంటారు, ఆ టేకులు తీసుకోవడానికి వాళ్ళు సరిపోతుంది. ఇది నాన్ టేక్ కదా, ఇది టేకులు ఉండదు. ఇది అంత కష్టపడుతుంది కాబట్టి కష్టపడతలేదు. ఎలా ఉంది జీవనోపాధి, ఎలా ఉంది అంటారు? దేని ఇప్పుడు ఈ సాంఘిక నాటకాలకు జీవనోపాధి ఉందంటారా? లేదు సార్, అస్సలు. అంటే ఇదే ప్రొఫెషన్ పెట్టుకుంటే మాత్రం వేస్ట్. ఇది వృత్తిగా ఉంటే పనికిరాదు, ప్రవృత్తిగా మాత్రమే చేయాలి ఇది. అంతే. అంటే వేరే చదువుకుంటూ జాబ్ చేసుకుంటే చేయాలి. దీని మీద ప్రేమతోనే ఈ నాటక రంగాన్ని బతికించడమే తప్ప దీనివల్ల ఉపాధి అయితే ఏం జరగాలంటే ఇంకా మంచి తదనంతరం ఇంకా జనరేషన్లో ఇంకో తరం దీన్ని మర్చిపోకుండా ఉండాలని ఏం చేయాలంటారు? ప్రభుత్వం ప్రోత్సహించాలి, మెయిన్ బాగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. తర్వాత ప్రజలకు ఏం బాధ్యత లేదంటారా? బాధ్యత అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నాటక రంగ ప్రదర్శనలో కూర్చున్నంత ఓపిక కూడా లేదు వాళ్ళకు. ప్రేక్షకులు ఏం అపీల్ చేస్తారు చెప్పండి, మా ప్రేక్షకులకు ప్రజలకు ఏం అపీల్ చేస్తారు చెప్పండి? ఈ లైవ్ ప్రోగ్రామ్ ఇంకా బ్రతక ఉండాలంటే, ఇంకా ఈ నెక్స్ట్ తరం, ఇంకో 2 తరాలు ఇది నాటక రంగం బ్రతకాలంటే, ఈ సినిమా టీవీ ఇవన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి, జీవనోపాధి జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రధానంగా ఏంటంటే, అంటే మీ అనుభవంతో చెప్పండి, ఏం అపీల్ చేస్తారు ప్రజలకి? దీని నాటక రంగం ఇప్పుడు దాని ఉదాహరణకి అంటే అంపశయ మీద ఉన్నట్టే, ఇది చావు బ్రతుకుల మధ్యలో ఉన్నది, కొనుగు పొడుతున్న కొట్టం మిట్టాడుతుంది. కాబట్టి ఈ నాటకం ఇప్పటికీ కొన్ని కళా రంగాలు అడుగట్టిపోయినవి. సాధనా సూర్లు అని, తర్వాత మందెచ్చులు వాళ్ళు రకరకాల పెద్దమ్మలు, రకరకాల వృత్తులు అడుగంటిపోయినాయి, అసలు కనపడతలేవు కూడా. కాబట్టి ఇది కూడా పద్య నాటకం కూడా ఇక దాదాపు ఒక 90% వెళ్ళిపోయింది, ఒక 10% మాత్రమే మిగిలినది. కాబట్టి పద్య నాటక రంగం బ్రతకాలంటే చాలా కష్టంతో, అది పద్యాలు నేర్చుకొని రాగాలు నేర్చుకొని చేయాలంటే చాలా కష్టంతో కూడుకుని. సాంఘిక నాటకాలు కూడా ఎవరు అయితే ప్రేక్షకులు కూడా రావట్లేరు వాళ్ళు. ఎందుకంటే ఈ స్పీడ్ యుగంలో, అంటే మన రాష్ట్రంలో ఇట్లా ఉందా లేకపోతే వేరే రాష్ట్రాలు అంతటా ఇదే ఉన్నది పరిస్థితి ఉంది. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ఉంది. ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కువ, ఎందుకంటే సినిమా రంగం బాగా డామినేషన్ ఉంది. అంతే, హైదరాబాద్లో సినిమా డామినేషన్ జరిగి నాటక రంగం కనుమరుగైంది. అంతే సార్. సో మీ గురువు గారు ఎవరు? నేను అంటే మేము ప్రజానాట్య మండలిలో ఉన్నాం కాబట్టి మీ గురువులు ఎవరు? మాకు సొంతంగా అంటే మాకు సీనియర్స్ ఉంటారు. ఆ సీనియర్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ మెలకువలు? ఇవ్వండి. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను
అభ్యుదయ అంటే మీకు ఐకాన్స్ ఎవరో ఉంటారు కదా, ఒక ఐడియల్ అని ఎవరో ఐకాన్ ఎవరో ఉంటారు. మాకు నాటక రంగానికి అయితే రాజారెడ్డి సార్, రాజాని. సి రాజా, వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేయండి. ఖచ్చితంగా రాజారెడ్డి సార్ మాకు ప్రధాన గురువు. ఈ నాటక రంగం అంటే ఇది రికార్డ్ అవుతుంది. నాటక రంగం ప్రధాన గురువు తెలంగాణలో అప్పటి వాళ్ళు మీరు ఎవరెవరు జ్ఞాపకం చేస్తారో అవన్నీ చెప్పండి. రాజారెడ్డి గారు మాకు నాటక రంగాన్ని. మీ జిల్లాలో ఇంకా ఎవరెవరు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి. నాటక రంగంలో నాటక రంగంలో ప్రధానంగా చూస్తే ఇప్పుడు తిరుమలయ్య గారు అని వరంగల్లో, ఇప్పుడు ప్రధానంగా వారు ఈ నాటక రంగాన్ని బాబు గారు, జీవి బాబు గారు, తర్వాత ఇంకా అట్లా మన కాసాల శ్యామ్ కూడా నాటక రంగానే మా మిత్రుడే. ఓకే. వాళ్ళ తొర్రుల్లో ఇంకా నవీన్ రెడ్డి అని ఓకే కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఇంకా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు మీ సొంత డబ్బు కూడా ఓడగొట్టుకుంటారు ఇందులో? అంటే పోగొట్టుకుంటా అంటే మీకు ఆ ప్యాషన్ అంతే, ఫ్యాషన్ తప్ప అంటే దాని మీద పెట్టుబడి పెడతారు కదా. ప్రవృత్తి. మీరేం జాబ్ చేశారా? లేదు సార్, మాది బిజినెస్. ఓకే. మాది బిజినెస్ బిజినెస్ కొద్దిగా ఆర్థికంగా కూడా పర్లే. ఓకే ఓకే. అది కాబట్టి కొద్దిగా దీంట్లో ప్రేమ. తర్వాత నేను దాదాపు ఒక 500-600 మందికి నేను పిల్లల్ని ఈ నాటక రంగం వైపు మళ్ళించారు. ఎలా? ఇది వాళ్ళకు నాటకాలు నేర్పటం, పాటలు పాడేయటం. మా ఏరియాలో అప్పుడు అందరిలో అంతకుముందు కందిరి పాడతారా మీరు? పాడతా కూడా. సింగరా మీరు? ఫోక్ సింగ్, అభ్యుదయం పాటలు పాడతా. అభ్యుదయ భావజాలం. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఈ కళారంగంలో బ్రతికి అదే గడపాలంటే ఏం చేయాలంటారు? యూత్కి ఏం చెప్తారు? యూత్ అంటే ఈ నాటక రంగం బ్రతకాలంటే నాటక రంగం కళారంగం బ్రతకాలంటే అంటే యూత్కి ఏం చెప్తారు మీరు? ప్రధానంగా దీనివల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది, అది మెయిన్. తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది. స్టూడెంట్స్కు చాలా ఇంపార్టెంట్ ఇది. వెరీ గుడ్. స్టూడెంట్స్కు ఏకాగ్రత పెరుగుతుంది. ఒక పాట పాడాలంటే 3 minutes ఉంటుంది. 3 minutes లోపల ఒక అక్షరం పగలంటే ఒక క్షణంలో రాగం గుర్తుపెట్టుకోవాలి, తాళం గుర్తుపెట్టుకోవాలి, తర్వాత సాహిత్యం లిరిక్ గుర్తుపెట్టుకోవాలి. అంటే అది ఒకటే క్షణంలో ఇది చేయాలి. అంటే ఎంత ఏకాగ్రత ఉంటే మల్టీ టాస్కింగ్. దానివల్ల పిల్లలకు బాగా ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలకు బాగా ప్రాక్టీస్ చేయించాలి. చేస్తే వాళ్ళు ఒక పాట 3 నిమిషాలు ఉంటే ఒక క్వశ్చన్ 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. అంటే ఒక పాట నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఈజీగా తనకు బయాడ్ అవుతుంది. మంచి సూత్రం, బాగుంది. అంటే మీ అనుభవంతో ఇప్పుడు మా మనవరాలు కూడా ఆర్టిస్ట్. ఆమెకు ఇప్పుడు 3rd years నుంచి ఆమెకు ప్రాక్టీస్ చేస్తున్నది. ఆమె కూడా పద్యాలు బాగా పడుతుంది. ఇప్పుడు నాటకంగా ఆమె కూడా ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్లలో సీనియర్స్తోని బాలనటిగా వేస్తుంది. మీరు నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. 7842531329. మళ్ళీ ఒకసారి 7842531329. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి సీనియర్ కళాకారుని పరిచయం చేసుకున్నాము. వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, సర్దుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ లవ్లీ రఘునందన్. థ్యాంక్ యూ. నమస్కారం.